అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము, తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఎటువంటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకు 100% శాశ్వత పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలిత ప్రకారము రేపటి రోజున ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. అదేవిధంగా మీ మనసులోని మాటను వ్యక్తపరిచినప్పుడు సరైన సమయం కోసం వేచి చూడడం ఉత్తమం. భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడము వల్ల బంధం మరింత బలపడుతుంది. పరస్పర గౌరవము మరియు నమ్మకము రేపటి రోజున మీ ప్రేమ జీవితానికి పునాదిగా నిలుస్తాయి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. సాయంత్రం వేళ ప్రియమైన వార్త గడిపే సమయం మీకు ఎంతో మానసిక ప్రశాంతత మరియు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి చిన్నపాటి బహుమతులు లేదా ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో తోడ్పడతాయి. ఇక ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ నిశ్చితాంబరాలు రేపటి రోజున ఒక కొలుక్కొచ్చే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. సంబంధం ఖాయం కావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మరియు పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. నూతన వధూవరులకు ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. ఇది భవిష్యత్తు వైవాహిక జీవితానికి శుభసూచకంగా ఉందండి. ఇక రేపటి రోజు మీరు తీసుకున్న వివాహ సంబంధిత నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు ఎంతో స్థిరత్వాన్ని చేకూరుస్తాయి. మంగళకరమైన పనుల గురించి బంధుమిత్రులతో చర్చించడం వల్ల మీకు తగిన సలహాలు మరియు సహకారం ఉంటాయి. కుటుంబ జీవితం రేపటి రోజున ఎంతో ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి విందు వినోదాలు పాల్గొనే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి అందరూ ఐక్యమవుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీ మనసులోని ఆందోళన తగ్గి కొత్త ఉత్సాహం మరియు ధైర్యం కలుగుతుంది. పిల్లల పురోగతి పట్ల మరియు సంతృప్తి చెందుతారు మరియు వారి కోసము కొంత సమయం కూడా కేటాయించి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కుటుంబ గౌరవాన్ని పెంచే పనులు చేయడం వల్ల సమాజంలో మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది మరియు పెద్దల నుండి ఆశీస్సులు అందుతాయి. తోబుట్టువుల నుండి మీకు ఆశించిన సహకారం కూడా లభిస్తుందండి. ఇది ఏదైనా కానీ ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు రేపటిలోని చదువుపై విశేషమైన ఏకాగ్రతను కనబరుస్తారు. దీనివల్ల కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున ఒక మంచి వార్త అందుతుంది. మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి రేపటి రోజున ఉన్న అడ్డంకులను తొలగిపోయి మార్గం అయితే సుగమవుతుంది. ఉపాధ్యాయుల నుండి లభించే ప్రశంసలు మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి మరియు లక్ష్య సాధనలో ముందుకు నడిపిస్తుంది. చదువుతో పాటు ఇతర నైపుణ్యాలు నేర్చుకోవడానికి మీరు చూపే ఆసక్తి భవిష్యత్తులో మీకు అపారమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల క్లిష్టమైన విషయాలపై స్పష్టత ఏర్పడి మీ జ్ఞానం మరింత పెరుగుతుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని పాటించడం ముఖ్యము. మీ మాట తీరులో నిగ్రహం లేకపోతే చిన్నపాటి చర్చలు కూడా పెద్ద వివాదాలకు దారితీసి మనశ్శాంతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో లేదా బయట అపరిచిత వ్యక్తులతో వాదనలకు దిగకుండా మీ పని మీరు చేసుకోవడం శ్రేయస్కరము. శాంతంగా వ్యవహరిస్తే రేపటి రోజున ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు మీరు సమర్థవంతంగా చేసుకోగలుగుతారండి. రేపటి రోజున ఈ రాశి కండగ కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున మీరు ఏమైనా సరే కొత్త పనులు ప్రారంభించదలుచుకుంటే మాత్రం రేపటి రోజున మీకు అనుకూలంగానే ఉందని చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజనే చెప్పాలండి. రేపటి రోజు మీరంతా కూడా దేవాలయ నమస్కారంతోటి రోజంతా గడపడం అయితే మంచిది.
రేపటి రోజున ప్రతికూలను అనుకూలంగా మార్చడం ఖచ్చితంగా మీరు దేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఏదైనా సరే నూతన కార్యక్రమాలు కానీ ఏవైనా ఫంక్షన్స్ గెట్ టుగెదర్ వాటిలో పాల్గొంటారనమాట. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు విజయం సాధిస్తారు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టా అని చూపినా మౌనంగా ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం మరియు గౌరవం కూడా సమాజంలో మరింత పెరుగుతాయి. పాత శత్రుత్వాలు మళ్ళీ తలెత్తకుండా అంటే ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం అయితే రేపటి రోజున ఉత్తమం. ఆరోగ్య విషయంలో రేపటి రోజున మీకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవండి. అయితే ఆహారపు అలవాట్లపై కొంత దృష్టి పెట్టడం అవసరము. అధిక పని ఒత్తిడి వల్ల కంటి సమస్యలు లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం మరియు యోగా చేయటం వల్ల మీ యొక్క శారీరక దృఢత్వం మెరుగుపడి రోజంతా కూడా చురుగ్గా ఉంటారు. బయటి ఆహారానికి దూరంగా ఉండటం మరియు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు మీరు నివారించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. రాత్రి వేళల్లో నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరిగి ఏవైనా అనారోగ్యాల నుండి త్వరగా మేల్కొలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం రేపటి ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకొని మసులుకుంటారు. జీవిత భాగస్వామి నుండి మీకు లభించే సలహాలు మీ వృత్తిపరమైన సమస్యకు పరిష్కారం చూపిస్తాయి మరియు ధైర్యాన్ని ఇస్తాయి. చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి ప్రేమపూర్వకమైన చర్చల ద్వారా త్వరగా పరిష్కారమై మీ మధ్య చనువు మరింత పెరుగుతుంది. ఇంటి బాధ్యతలను ఇద్దరు కలిసి పంచుకోవడం వల్ల పనిభారం తగ్గి పరస్పర గౌరవం మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. భాగస్వామికి సంబంధించిన ఒక శుభవార్త మీ మనసులో సంతోషాన్ని నింపుతుంది మరియు విందు వినోదాలకు దారితీస్తుంది. మీ దాంపత్య జీవితము ఎంతో సుఖమయంగా సాగుతుంది. ఇది మీకు మానసిక బలాన్ని మరియు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. రేపటి రోజున మీరు ఒక అద్భుతమైన శుభవార్త వింటారండి. అది మీ రోజంతా ఉన్న అలసటను ఒక్కసారిగా మాయం చేస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూసిన పని విజయవంతం కావడంతో మీ యొక్క మనసు ఎంతో ఉత్సాహంగా మరియు ప్రశాంతంగా మారుతుంది. కెరీర్ లేదా ఉద్యోగపరంగా వచ్చే శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను మరియు భరోసాను చూపిస్తుంది. బంధుమిత్రుల నుండి అందే సమాచారం మీ కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకువస్తుంది మరియు అందరి ప్రశంసలు దక్కుతాయి. మీ కష్టం తగిన ఫలితం లభించిందని మీరు భావిస్తారు మరియు ఇది మీకు కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ప్రేరణిస్తుంది. ఈ శుభవార్త వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా కొంత లబ్ధి చేకూరుతుంది. ఆర్థికంగా రేపటి మీకు ఒక స్త్రీ వల్ల ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. భార్య సోదరి ఒక మహిళ ద్వారా మీకు రావాల్సిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మహిళా కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావటము భారీగా లాభాలు చేకూరుతాయి. ఆస్తి పంపకాల విషయంలో ఒక స్త్రీ మధ్యవర్తిత్వం మీకు అనుకూలంగా మారి మీకు రావాల్సిన వాటా సక్రమంగా అందుతుంది. స్త్రీల సహకారంతో ప్రారంభించిన నూతన ప్రాజెక్టులు మీకు దీర్ఘకాలిక లాభాలను మరియు గుర్తింపును తీసుకువస్తాయి. ఈ ధనలాభం వల్ల మీ ఆకస్మిక ఖర్చులు తీరిపోవడమే కాకుండా కొత్త వస్తువుల కొనుగోలుకు మార్గం సుగమవుతుంది. ప్రయాణాల విషయంలో రేపటి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పని వృత్తి చేసే ప్రయాణాలు సఫలమవుతాయి. సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి కార్యరూపం దాల్చుతుంది మరియు ప్రయాణం ఎంతో సుఖమయంగా సాగుతుంది. ప్రయాణ సమయంలో పరిచయం అయ్యే కొత్త వ్యక్తుల ద్వారా మీకు కొన్ని కీలకమైన సమాచారాలు మరియు అవసరాలు లభిస్తాయి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం మరియు వేగ నియంత్రణ పాటించడం మీ భద్రతకు ఎంతో అవసరము. కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు మీకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని మరియు జ్ఞాపకాలను మిగులుస్తాయి. ప్రయాణంలో విలువైన పత్రాలను మరియు వస్తువులను భద్రంగా ఉంచుకోవడం వల్ల అనవసరమైన ఆందోళన నుండి తప్పించుకోవచ్చు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడము రేపటి మీకు అత్యంత అవసరం. లేదంటే చేజేతులాలు పాడు చేసుకునే ప్రమాదం ఉంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ నిదానంగా ఆలోచించి ఎదుటివారిని మిమ్మల్ని రెచ్చగొట్టినా శాంతంగా సమాధానం చెప్పడం వల్ల మీ స్థాయి మరియు గౌరవం ఇతరుల దృష్టిలో పెరుగుతాయి. కోపం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం శ్వాస వ్యాయామాలు చేయడము, చిన్నపాటి అసహనం కూడా కుటుంబంలో ఉన్న శాంతిని దెబ్బతీస్తాయి. కాబట్టి ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించండి. మీలోని కోపాన్ని శక్తిని పంచుకొని మీ పనులపై దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి, అత్తమామల నుండి రేపటి మీకు ఒక తీపి కవర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది మీ యొక్క బంధుత్వాలను మరింత బలోపేతం చేస్తుంది. వారి నుండి మీకు ఆకస్మికంగా డబ్బు అందడము లేదా ఏదైనా ఆస్తికి సంబంధించిన పత్రాలు మీ పేరు మీదకు రావడం జరుగుతుంది. మీ పట్ల వారికి ఉన్న గౌరవం పెరుగుతుంది మరియు మీ అవసరాల వారు కొండంతలో అండగా నిలిచి మీకు సహాయం చేస్తారు. కుటుంబ వేడుకల్లో భాగంగా వారి నుండి లభించే ఆహ్వానము మీకు ఎంతో ఆనందాన్ని మరియు గౌరవాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి వారితో సఖ్యత ఏర్పడడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం అండి. అత్తామామల ఆశీస్సులు మీరు సహకారం వల్ల మీ సామాజిక హోదా పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దీనివల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయండి. గతంలో పెట్టుబడుల నుండి కూడా లేదా షేర్ మార్కెట్ నుండి ఊహించని విధంగా భారీ లాభాలు అయితే రేపొద్దున మీ చేతికి అందుతాయి.
మరి తెలిసినాకండి రాశివారికి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.